తెలంగాణ ఎస్ఐబి డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు కేసులో ప్రాసిక్యూషన్కు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబి పేరుతో పవర్ మిస్యూజ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్ రావును ఇప్పటికే డీజీపీ సస్పెండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతలు, అధికారులు, పౌర హక్కుల నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అతనిపై ఉన్నాయి. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం మారటంతో ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, ఆల్రెడీ సస్పెండ్ చేశారు ప్రణీత్ రావుని. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉండబోతున్న తర్వాత ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చూస్తా ఉన్నాం ఎస్ఐబిలో తెలంగాణకు సంబంధించి కూడా దుగ్గ్యాల ప్రణీత్ రావు డీఎస్పీగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా తెలంగాణ డీజీపీ సస్పెండ్ చేశారు. కానీ తదుపరి విచారణ నేపథ్యంలో కూడా అతన్ని ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు కూడా రంగం సిద్దమైంది. ఈ రోజు లేదా రేపు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా దుగ్గ్యాల ప్రణీత్ రావుపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కూడా ఎస్ఐబిలో పనిచేస్తూ ఎస్ఓటీకి సంబంధించినటువంటి ఒక సమాచారం మేరకు కూడా పూర్తి స్థాయిలో కూడా లాగర్ రూమ్ లో తానే మొత్తం నిర్వహించాడు. ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు కీలక అధికారుల ఫోన్ ట్యాపింగ్, మరికొంతమంది నేతలకు సంబంధించి కూడా హక్కుల నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కానీ ఆ రికార్డు అంతా కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో కూడా ధ్వంసం చేశాడన్నటువంటి ఆధారాలను ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సేకరించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి కూడా అక్కడ 42 హార్డ్ డిస్కులతో పాటు ల్యాప్టాప్, ఇతర ఫోన్ ట్యాపింగ్ వివరాలన్నీ కూడా 600 పేజీల ఏదైతే ట్యాపింగ్ వివరాలకు సంబంధించిన ఐఎంఏ నెంబర్లతో పాటు ఫోన్ వివరాలు, పేర్లు అన్ని కూడా అక్కడ దహనం చేశాడు, ధ్వంసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయి వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదిక రాష్ట్ర డీజీపీకి అందిన నేపథ్యంలో సస్పెండ్ చేశారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి ఇవన్నీ దుగ్గ్యాల ప్రణీత్ రావు వెనకాల ఎవరున్నారు, ఇదంతా ఎవరు చేపించారు అన్న అంశానికి సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో చూశాం, ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత గతంలో రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. మా ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉంది, కొంతమంది అధికారుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా గతంలోనే ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వంలోకి రాగానే దానిపైన విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ప్రణీత్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడు. అతని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అతన్ని అవసరమైతే అరెస్టు కూడా రంగం సిద్దమైంది. ఇప్పటికే సస్పెండ్ చేశారు, డీజీపీ ఆఫీస్ కు అటాచ్ అయ్యారు. పోలీసులకు ఎలాంటి పర్మిషన్ లేకుండా రాష్ట్రం దాటిపోవడానికి వీల్లేదంటూ కూడా అతనికి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో విచారణకైతే రంగం సిద్దమైంది.